సీతాఫల్ బండిలో తెలంగాణ మాదిగల హక్కుల దండోరా అధ్యక్షులు కందుల సాయినాథ్ మాదిగ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు, ఎస్సీ వర్గీకరణ గురించి ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ ఎస్సీ వర్గీకరణపై వచ్చిన ఈ తీర్పుతో చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపిక అధ్యక్షులు మర్మముల మల్లేష్ మాదిగ, జనరల్ సెక్రటరీ ఎల్ పెద్దరాజు, వైస్ ప్రెసిడెంట్ గణేష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దండోరా. నేను రాష్ట్ర గౌరవ అధ్యక్షుని కందుల సాయినాథ్ మాదిగ నా పేరు. గత 30 సంవత్సరాల నుండి ఒక ఏబిసిడి వర్గీకరణ గురించి ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది అమరులైన మాదిగలు ఉన్నారు. ఈరోజు మన పార్లమెంట్లో మరియు అది ఎడిట్ చేయాలి. సుప్రీంకోర్టులో 7 మంది జడ్జిల్లో ఒక జడ్జి వ్యతిరేకించిన 6 మంది జడ్జిలు ఈరోజు న్యాయమైన తీర్పు విధించి మాకు మాదిగలకు న్యాయం చేసిందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి మోడీ ప్రభుత్వం కూడా మాకు ఎంతో సహకరించిందని మేము తెలియజేస్తున్నాము. మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాము. మరి ఈరోజు మాకు పండుగ వాతావరణంగా ఏర్పడింది. మరి అదేవిధంగా 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏబిసిడి వర్గీకరణ చేయమంటే మొదటగా చేసిన వ్యక్తి ఆయన్నే. అది ఒక అమలు పరిస్తే మేము ఒక 4 సంవత్సరాల వరకు దాని యొక్క లబ్ధిని మేము పొందినము. మరి తదుపరి దానికి కొంతమంది మాలమానాడు అధ్యక్షుడు వాళ్ళు సుప్రీంకోర్టులో వేసి దాని స్టే తేవడం వల్ల అది ఆగిపోవడం జరిగింది. మరి తదుపరి పోరాటాలు జరుగుతుంటే మరి ఎంతోమంది అమరులవుతుంటే ఇదే మందకృష్ణ మాదిగ గారు ఈ కుల సంఘాలన్నీ కూడా ఆయనను ముందు పెట్టి ఆయన యొక్క లీడ్ తీసుకొని ఈరోజు ఇది సాధించుకొని అందరు కలిసి సాధించుకొని వస్తే మాకు చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. మాకు పండుగ వాతావరణం. అదేవిధంగా మన గత ప్రభుత్వం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా నిండు అసెంబ్లీలో ఆయన మేము మాదిగలకు వ్యతిరేకం లేదని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానాన్ని కూడా పార్లమెంట్లో సమర్పించిన రోజులు కూడా ఉన్నాయి, సమర్పించిండ్రు. మరి అది కూడా ఎంపీలందరూ కూడా టీఆర్ఎస్ ఎంపీలు గలమెత్తిర్రు. మరి పద్మరావు గౌడ్ కూడా ఇదే విధంగా మాకు మాదిగలకు ఎంతో సహకారం అందించి మరి అసెంబ్లీలో కూడా ఆయన కూడా సహకారం చేసి ఆ యొక్క తీర్మానాన్ని పత్రాన్ని మన పార్లమెంటుకు పంపి మాకు న్యాయం జరిగింది అనుకుంటున్నాము. మరి ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మాకు చాలా సహకరించి అతను కూడా మాకు పార్లమెంట్లో ఆయన కూడా బిల్లు పెట్టాలి, ఇది మాదిగలకు నేను అండగా ఉన్నాను అని ఆయన వ్యతిరేకించకుండా ఆయన కూడా మద్దతు తెలిపిండు. మరి అతనికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా కేసీఆర్ కూడా ధన్యవాదాలు, మరి పద్మరావు గౌడ్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ముఖ్యంగా మొదట వ్యక్తి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. అతను చేయడం వల్లనే ఇదంతా ముందుకు సాగిందని మేము అనుకుంటున్నాము. ఈ యొక్క వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగడం వల్ల మాకు లబ్ధి చేకూరుతుందని ఉన్నది. మరి ఈ యొక్క మాది హక్కుల దండోరా అన్నది కొన్ని అంశాలు మేము చేసే పనులు కూడా ఉన్నాయి. కొన్ని హక్కులను సాధించుకునే దశలో మేము కూడా ముందుకు పయనిస్తుంటాము. మరి రేవంత్ రెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని మాకు ముందుగా ఈ యొక్క వర్గీకరణ దాంట్లో కూడా ఉద్యోగాల దాంట్లో రిజర్వేషన్లో రాజకీయ పరంలో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము మరి రేవంత్ రెడ్డి గారు మొన్న వాగ్దానం చేసిన దాంట్లో మన అసెంబ్లీలో ఆయన వాగ్దానం చేసిండ్రు. నేను వెంటనే ఈ భారతదేశంలో మొదటి వ్యక్తిగా నేను నిలుస్తా. మరి తెలంగాణలో నేను ఈ యొక్క జీవోని తీసుకొచ్చేసి నేను ఈ యొక్క మాదిగల యొక్క రిజర్వేషన్ నేను అమలుపరిచే దాంట్లో ముందుంటా అని ఆయన
అసెంబ్లీలో వాగ్దానం కూడా చేసిండు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కూడా అదే అడుగు ముందేసి మరి వెనకం చేయకుండా మాకు వెంటనే తీర్మానం చేయాలని మేము కోరుకుంటున్నాము. అంతే కోరుకుంటున్నాము అని మేము మాది హక్కుల తరపు నుంచి కూడా మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారికి కూడా మేము ఆయన ముందుండి దానికి లీడ్ చేసుకుంటూ వెళ్ళి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ఈ యొక్క చిరకాల స్వప్నమైన ఏబిసిడి వర్గీకరణ గత 30 సంవత్సరాల పోరాటంలో మేము సాధించిన మొదట అడుగు అనుకుంటున్నాము. జై మాదిగా, జై జై మాదిగా. మాట్లాడాలన్నా ఈరోజు చిలకలగూడ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాపాల మండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ మాదిగ హక్కుల దండోరా గౌరవ అధ్యక్షులు సాయినాథన్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేశన్న గారు, కంట్రోల్మెంట్ రాజు, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యదర్శి గారు, తెలంగాణ మాదిగ దండోరా మిత్రులు, అభిమానులు, ఉద్యమకారులకు అందరికీ కూడా, అదేవిధంగా మా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తరపున పత్రికా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు ఏబిసిడిల వర్గీకరణ మాదిగల చిరకాల స్వప్నమైనటువంటి 30 ఏళ్ళ నుంచి ఎలలేని పోరాటాలు చేసి ఎంతోమంది మాదిగలు అమరులయ్యారు. ఆ యొక్క వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాదిగల డిమాండి, ఇది న్యాయమైన డిమాండి, మాదిగల కోరిక చిరకాలమైన స్వప్నమైనటువంటి ఏబిసిడిల వర్గీకరణ న్యాయమైన పోరాటం అని చెప్పి 7 మంది జడ్జీలు కూకొని ఒక జడ్జి వ్యతిరేకించిన 6 మంది జడ్జీలు తీర్మానం చేసి మరి ఏబిసిడిల వర్గీకరణ మరి డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా 30 ఏళ్ళ పోరాటంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఉద్యమకారులు ఒక పక్క మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తుంటే, ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు కూడా అన్నకు సోదరుడుగా వాదులుగా అండగా ఉండి అన్ని కుల సంఘాలు ఎన్ని జెండాలు ఏరైనా సిద్ధాంతం ఒకటే కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ కొరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది మాదిగ ఉపకులాలందరం కలిసి పోరాటం చేయడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది ఒక దగ్గర మాలలు ఉండొచ్చు, ఒక దగ్గర మాదిగలు ఉండొచ్చు, ఒక దగ్గర ఉపకులాలు ఉండొచ్చు. అయినా అందరికీ సమయాన న్యాయం జరిగింది కాబట్టి వర్గీకరణ వచ్చినందుకు మరి రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారికి, దేశ ప్రధానమంత్రి మోడీ గారికి మేము ఆ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తరపున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.